హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా అపార్ట్మెంట్లో ఎలా జరిగాయి అదే ఈరోజు స్పెషల్ బ్లాగ్. ఫస్ట్ చూడండి, అపార్ట్మెంట్ ఇంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసుకున్నాము. తర్వాత మనకి గుర్తొచ్చేది ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే రంగోలీ అండి. చూడండి, కలర్ఫుల్ రంగోలీతోటి అదిరిపోయిందండి. చాలా బాగా వేసాము అని మేము అనుకుంటున్నాం. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా మేము అపార్ట్మెంట్లోనే అరేంజ్ చేసుకున్నాం. ఫస్ట్ డిన్నర్లో క్యారెట్ హల్వా, వెజ్ కట్లెట్ అండ్ ఎమ్మిగా ఉండే పనసకాయ బిర్యానీ, తర్వాత రైతా. సో వీటితో పాటు టేస్టీగా ఉండే కర్రీస్ అండి, మష్రూమ్ కర్రీ అండ్ నెక్స్ట్ వన్ పన్నీర్ కర్రీ అండి. ఈ పన్నీర్ కర్రీతో పాటు నెక్స్ట్ ఇది ఆవకాయ కర్రీ అటండి. తర్వాత మంచూరియా, అలాగే వైట్ రైస్, పప్పు అండ్ సాంబార్ అండ్ రసం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకు కర్డ్ ఉండాలి కదండి. ఇది కర్డ్ రైస్లోకి 2 పికిల్స్ ఎమ్మి టేస్టీగా ఉన్నాయండి. దోసకాయ పికిల్ అండ్ గోంగూర పికిల్. సో వీటితో పాటు పాపిడ్స్ కూడా. వీటన్నీ అన్నీ అయిపోయిన తర్వాత పాన్ అండ్ ఐస్ క్రీమ్ కూడా అరేంజ్ చేశారండి. చాలా టేస్టీగా ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి పిల్లలకి మ్యూజికల్ చైర్ అనేది కండక్ట్ చేశాం. పిల్లలు కండక్ట్ చేసి పెద్దవాళ్ళు కండక్ట్ చేయకపోతే ఫీల్ అవుతారు కదా. సో అందుకే వీళ్ళకి కూడా మేము హౌసీ కండక్ట్ చేసాం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఈ లోపల మా వాళ్ళు కేక్ అనేది తెచ్చేసారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా ఇవన్నీ అవ్వేసరికి ఇంకా 5 మినిట్స్ గ్యాప్ ఉంది. పిల్లల చేత నెంబర్స్ కౌంట్ చేసి 12 అవ్వేసరికి ఇలా కేక్ కటింగ్ చేసి అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసామండి. సో అన్ని సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇలాగ అందరూ ఫొటోస్ తీసుకున్నామండి. ఫొటోస్ తీసుకొని మా సెలబ్రేషన్స్ అనేది క్లోజ్ చేసామండి. సో అందరికీ మళ్ళీ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.